చూస్తున్నారు కదా, హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ కన్నా బంకుల దగ్గర క్యూలే ఎక్కువగా ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది? యుద్ధం అక్కడైతే జనం ఇక్కడ ఎందుకు కొట్టుకు చేస్తున్నారు? ఇదంతా ఒక సైకోసిస్. దీని వెనకున్న అసలు ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసా? అయితే వినండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన దగ్గర పెట్రోల్ కొరత లేదు, సప్లై చైన్ మేనేజ్మెంట్ దెబ్బతింది. ఒక బంకుకి రోజుకు 5,000 లీటర్లు అవసరమైతే మన పక్క వాళ్ళందరం కలిసి ఒక్కరోజే 50,000 లీటర్లు అడిగితే స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నాం చూడండి. అదే ఒక ఆర్టిఫిషియల్ క్రైసిస్కి దారితీస్తోంది. ఈ ప్యానిక్ బయింగ్ అనేది ఒక అంటువ్యాధి. ఒకరు భయపడి బంకుకు వెళ్తే రేపటి కోసం దాచుకోవాలని చూసే ఆ 2 లీటర్ల పెట్రోల్ ఈరోజు ఒక డెలివరీ బాయ్ పొట్ట కొడుతుంది. వాళ్ళు రోజు మొత్తం కష్టపడితేనే వారి ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. మనం స్వార్థంతో డీజిల్ అంతా లాగేస్తే రేపు పొద్దున్న మన కంచంలోకి ముద్ద రాదు. అప్పుడు ఆ పెట్రోల్ తాగి బతుకుతామా? ఫ్యాక్ట్ నెంబర్ 2, యుద్ధం వల్ల పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అనుకుంటున్నారా? కానీ అసలు ప్రమాదం అది కాదు. మన దేశానికి వచ్చే వంట నూనెలు ఏవైతే ఉన్నాయో 70% ఈ యుద్ధం జరుగుతున్న దేశాల నుంచే రావాలి. అంటే రేపు మన బండిలో పెట్రోల్ ఉన్నా వంటింట్లో కూర వండుకోవడానికి మాత్రం నూనె దొరకదు. ఇది ఎవరైనా చెప్పారా? ఫ్యాక్ట్ నెంబర్ 3, ఆధునిక యుద్ధం అంటే బాంబులు మాత్రమే కాదు, డేటా. ఒక్క సైబర్ అటాక్ జరిగితే మన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఆవిరైపోవచ్చు, జీపీఎస్ పనిచేయకపోవచ్చు. అప్పుడు బండ్లో పెట్రోల్ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద నిలబడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 4, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇండియా దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. విశాఖపట్నం, మంగళూరు, పాడూరు ఈ ప్రాంతాల్లో భారీ అండర్ గ్రౌండ్ గుహల్లో ఆయిల్ని దాచి ఉంచారు. ప్రపంచం మొత్తం ఆగిపోయినా మనం కొన్ని వారాల పాటు సర్వైవ్ అవ్వగలం. ఈ టెన్షన్ అంతా ఎందుకు మరి? భయం అనేది వైరస్ కన్నా వేగంగా వ్యాపిస్తుంది. వాట్సాప్లలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మి మీ అమూల్యమైన సమయాన్ని బంకుల దగ్గర వృధా చేయకండి. యుద్ధం కంటే ముందు మనం మనలోని భయాన్ని జయించాలి. అప్పుడే మనమంతా తెలివైన భారతీయులం అవుతాం. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విధాత ఫ్యాక్ట్స్ ఛానల్ను మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం.